ఐబొమ్మ రవికి షాక్ ఇవ్వనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం కోర్టులో పిటి వారెంట్లు దాఖలు చేయనున్నారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై 4 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఐబొమ్మ రవిని రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రవి నెట్వర్క్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీస్తున్నారు. MBA చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా మారాడనే దానిపై విచారణ చేస్తున్నారు. రవికి టెక్నికల్గా సపోర్ట్ చేసిన వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవికి షాక్ ఇవ్వనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, ఇవాళ రెండో రోజు ఒకవైపు విచారణ కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అతనికి లంచ్ విరామం ఇచ్చారు. మరికొద్దిసేపట్లో మరొకసారి విచారణ ప్రారంభించబోతున్నారు. మరొక వైపు ఇప్పటి వరకు ఈ కేసులో నిన్నటి వరకు మాత్రం అతని ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్న అధికారులు ఇవాళ మొత్తం కూడా అసలు MBA నుంచి ఏ విధంగా ఐబొమ్మ క్రియేట్ చేసేంత వరకు కూడా వెళ్ళాడు అన్న దానికి సంబంధించి వివరాలు సేకరించారు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచాల్సి ఉంటుంది. అప్పుడే నిందితుడికి పూర్తి స్థాయిలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా అధికారులు అతని నుండి వివరాలు తెలుసుకుంటున్నారు. ఐబొమ్మని స్థాపించడం వెనుక ఉన్నది ఎవరు, అలాగే ఐబొమ్మను స్థాపించిన తర్వాత అంటే వెబ్సైట్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు, సినిమాలను అప్లోడ్ చేయడం నుండి మొదలు పెడితే మిగతావి అంటే బెట్టింగ్ యాప్ లాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా యాప్లో రావడానికి అంటే వెబ్సైట్లో రావడానికి వెనక సపోర్ట్ చేసింది ఎవరు అన్న దానికి సంబంధించి ఆ టెక్నికల్ టీంకి సంబంధించిన వాళ్ళని వివరాలు ప్రస్తుతం ఇవాళ అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ఇవాళ రెండో రోజుకు సంబంధించిన కస్టడీ విచారణ ఒక వంతు అయితే, మరొక వైపు ఐబొమ్మ రవి పైన మరొక 4 కేసులు కూడా నమోదు కాబోతున్నాయి. ఇప్పటి వరకు పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపైనే ఐబొమ్మకు సంబంధించిన రవిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా 4 కేసులు నమోదు చేయబోతున్నారు. ఇందులో నిర్మాతలు ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు కూడా నమోదు కాబోతున్నాయి. దీనికి సంబంధించి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన ఆదేశాలు వచ్చిన తర్వాత మళ్ళీ అతని పైన 4 కేసులు నమోదు చేశారు. అంటే ఈ కస్టడీ అంతా కూడా 5 రోజుల పాటు సోమవారం వరకు కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ అరెస్టు చూపించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ 4 కేసులకు సంబంధించిన దాంట్లో ఈ 4 కేసులు కూడా అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటారు. వాటిపైన కూడా మరొకసారి అతనికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా రికార్డు చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అవసరమైన పీటీ వారెంట్లను ఇప్పటికే కోర్టుల్లో దాఖలు చేశారు సంబంధిత అధికారులు, సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు. మిగతా ప్రాసెస్ మాత్రం ఒకవైపు కొనసాగుతుంది. కస్టడీ ఒకవైపు విచారిస్తూనే మరొకసారి 4 కేసులు కూడా నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు ప్రస్తుతం అయితే CCSకు సంబంధించిన సైబర్ క్రైమ్ టీం తీసుకుంటున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.